హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట విహారం విత్ దేవి. ఈరోజు నైవేద్యానికి పెట్టుకునే పరమాన్నం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం తయారీ విధానాన్ని చూద్దాం రండి. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని అందులో ఒక గ్లాసుడు సగ్గుబియ్యాన్ని వేసుకొని నానబెట్టుకోవాలి. మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి. బెల్లం, కప్పుతో బియ్యం, గ్లాస్తో పంచదార, ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి కప్తో రైస్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఆ రైస్లో 3 లేదా 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి రైస్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత బెల్లాన్ని తురుముకొని రెడీ చేసుకోవాలి. పొంగుతున్నప్పుడు మూతను తీసి సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికే వరకు వెయిట్ చేయాలి. బాగా ఉడికిన తర్వాత అందులోకి బెల్లం యాడ్ చేసుకొని బాగా కలిసేంత వరకు, బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పంచదారను అందులోకి యాడ్ చేసుకోవాలి. రెండింటిని బాగా కలుపుకొని బాగా ఉడకనిచ్చే వరకు ఆగి బాగా ఉడికి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్తో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక బాగా కలుపుకొని పైన కొద్దిగా పాలు వేసుకొని మంచిగా కలుపుకొని అన్నీ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పరమాత్ముడికి ఎంతో ఇష్టమైన అన్నం కాబట్టే దీనికి పరమాన్నం అని పేరు వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.